ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. వార్తని వక్రీకరించడం ఎట్లా, లేదంటే వార్తని అబద్ధంగా ప్రచారం చేయడం ఎట్లా, లేదంటే సత్యాన్ని అసత్యంగా ప్రచారం చేయడం ఎట్లా అంటే మాత్రం ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది మేధావి మహానుభావులకి, కొంతమంది మేధావి జర్నలిస్టులకి బాగా తెలిసినటువంటి సత్యం. ఈవేళ గోవధకి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు ఒకటైతే జరుగుతున్నటువంటి ప్రచారం మరొకటి. అది కూడా విచిత్రమైనటువంటి ప్రచారం. తటస్థులను కూడా ఎవరి వ్యవహారాలను జోక్యం చేసుకుంటున్నారన్నటువంటి ఒక భ్రమని కల్పించేటువంటి ప్రయత్నం, మైనారిటీల్లో ఒక అభద్రతను కల్పించేటువంటి ప్రయత్నం. ఈ దొంగ మాటల ద్వారానే మైనారిటీలకి మెజారిటీ అనేటువంటి ఒక వర్గాన్ని డివైడ్ చేసింది ఈ మేధావి వర్గమే. వాస్తవానికి ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు ఏంటండి, పాలిచ్చేటువంటి జంతువులకి సంబంధించి వాటిని వధించకూడదు. వాటిట్లలో పాలు ఇచ్చేటువంటి శక్తి ఉండి అవి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి స్టేజ్లో వాటికి సంబంధించినటువంటి పరిస్థితి, ఓవరాల్ హెల్త్ కండిషన్స్ని చెక్ చేసి డాక్టర్తో సర్టిఫై చేసిన తర్వాతనే అమ్మాలి. అది కూడా మళ్ళీ ఏది వధించడానికి కాకుండా మాత్రమే అమ్ముకోవచ్చు అనేటువంటిది. దీని ద్వారా నష్టపోయేది ఎవరండి? పాల కోసం పెంచుకునేటువంటి వాళ్ళు ఎవ్వరూ నష్టపోరు. అదే సమయంలో ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతున్నారు. బీఫ్ అమ్మకాలు ఈ దేశంలో నిషేధించలేదు. బీఫ్ అనేటువంటిది ఈవేళ కూడా తినచ్చు. కానీ ఇక్కడున్నటువంటి ఆవులనే చంపి తినాలనేటువంటి కోరిక ఎందుకు మీకు? బీఫ్ అనేటువంటిది ఇతర దేశాల నుంచి ఇక్కడికి పార్సిల్ వస్తే అది తింటారు, లేకపోతే కనుక కొన్ని ఇక్కడ మనకు దొరకనటువంటి వస్తువులు తింటారు కదా. అట్లాగే బీఫ్ను నిషేధించలేదు. ఏవైతే పాలు ఇవ్వడానికి పూర్తి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి జంతువుల్ని చంపడానికి వీల్లేదు అన్నటువంటి నిషేధం. అదే ఉంటే వాళ్ళ ఆహారపు వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి. ఆ లెక్కనైతే ఇండియాలో ఉన్నటువంటి దాదాపుగా 18 రకాలైనటువంటి అడవుల్లో ఇప్పటికి కూడా నరమాంస భక్షకులు ఉన్నారు. అలాగే కొంతమంది అఘోరా లాంటి వాళ్ళు శవాల్ని తింటారు. వాళ్ళ ఆహారపు అలవాట్లను మనం ఎందుకు ఆపాలని చెప్పేసి వాళ్ళని కూడా తినమని చెప్దామా? వాళ్ళు తింటే తప్పేంటని నిలదీద్దామా? లేదంటే దానికి అనుగుణంగా ఉన్న రాజ్యాంగంలో సంస్కరణలు తీసుకొద్దామా? అసలు ఈ తరహా మాటలు ఎందుకు వస్తాయి అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, అసత్య ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఈవేళ జరుగుతున్నటువంటి వాస్తవం అయితే పాలిచ్చేటువంటి జంతువులు అనేటువంటి కాన్సెప్ట్, అందులో పర్టికులర్గా గోవులకు సంబంధించి జీవోలోనే చాలా క్లారిటీ ఉంది. ఏమేమి చెయ్యాలా, ఏమేమి చేయకూడదు అనేటువంటిది. బీఫ్ నిషేధిస్తే అక్కడ ఆవు మాంసాన్ని తినడాన్ని నిషేధించారు, లేకపోతే గొడ్డు మాంసాన్ని తినడాన్ని నిషేధించారని చెప్పచ్చు. కానీ బీఫ్ మీద ఎలాంటి నిషేధము లేదు. బీఫ్ని తినకూడదని చెప్పలేదు. బీఫ్కి సంబంధించినటువంటి రూల్స్ కూడా ఏం పాస్ చేయలేదు. కానీ ఇచ్చినటువంటిది ఇక్కడ ఈ దేశంలో వ్యవసాయక దేశంలో ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా రైతులు 2 రకాలుగా బతుకుతుండేవాళ్ళు. ఒకటి, తాము పండించినటువంటి పంటల్లో వచ్చినటువంటి ఉత్పత్తులు అయితే దాంట్లో లాస్ అయినటువంటి దశలో కూడా ఈ దేశంలో ఈ గేదెల పెంపకం ద్వారా కావచ్చు, ఆవుల పెంపకం ద్వారా కావచ్చు, వాటి మీద వచ్చినటువంటి ఉత్పత్తులను అమ్ముకోవడం ద్వారానే తరతరాలు బతికినటువంటి దేశం మనది. ఇది వ్యవసాయక దేశం కాబట్టి అవి ఈ రోజున తగ్గిపోయి, వాటి సంతతి తగ్గిపోయి ఈవేళ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టేజ్కి వచ్చేసాం మనం. ఇప్పటికీ యాంత్రికీకరణ పేరుతో గొడ్లకు సంబంధించి ఇప్పటికి మనం ఎడ్లని వాటిటన్నిటి పెంచడం తగ్గించుకుంటూ వచ్చాం. ఓకే, వాటిని పెంచే పరిస్థితుల్లో రైతులు లేరు కాబట్టి మనం ఏం చేయలేనటువంటి పని. కానీ ఈవేళ ఇచ్చేటువంటి ఉత్తర్వులను కూడా వక్రీకరించి మెజారిటీ మైనారిటీ అనేటువంటి డివిజన్ తీసుకురావడం అవసరమా? ఇలాంటి తీసుకురావడం ద్వారా లేనిపోని అభద్రతా భావాలను, అనుమానాలని కలిగించడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక భయాల్ని సృష్టించాలనుకుంటున్నారు. ఇదే నిజమైతే కనుక వాళ్ళు చేయాలనుకుంటుంది ఈ దేశ వ్యతిరేకం తప్పించి ఇక్కడ ఈ చట్టంలో ఎక్కడా కూడా దేశ వ్యతిరేకత, లేకపోతే సమాజ వ్యతిరేకత, లేదా ఒక వర్గపు వ్యతిరేకత లేదు. ఏదైనా సరే మాంసం విక్రయం నిషేధం అంటేనో, లేకపోతే బీఫ్ అమ్మకాల నిషేధం అంటేనో అట్లాంటి ఒక ఆహారపు అలవాటుని తినకూడదు అని చెప్పడం తప్పవుతుంది. కానీ ఈ అమ్మకాలలో ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యొచ్చు అనేటువంటి ఒక నిబంధనని సరళతరం చేస్తే తప్పేంటి? ఇప్పుడు కబేళాలకు సంబంధించిన ఆ చట్టం ఉండి కూడా అమలు చేయకపోవడం వల్ల మన ఇళ్ళ దగ్గర ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఈవేళ చాలా చోట్ల సరైనటువంటి మాంస విక్రయాలు జరగకుండా ఎక్కడ పడితే అక్కడ కబేళాల దగ్గర ఇళ్ళ దగ్గరే జంతువుల్ని నరికేసేసి వాటి మాంసాన్ని తీసుకెళ్ళడం వల్ల వాటి వల్ల అనారోగ్యం పాలవుతున్నటువంటి, జబ్బులు పాలవుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది? దానికి సంబంధించి వైద్యులు చెప్పినా మనం పట్టించుకోం. అదే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన, సర్టిఫై చేసినటువంటి కబేళాల్లో కనుక అదే జంతువుల్ని కనుక వధించి విక్రయించితే కనుక, వాటి మాంసాన్ని జాగ్రత్తగా రూల్ ప్రకారం కనుక తీసి విక్రయిస్తే కనుక దానికి ఒక చక్కటి సిస్టమ్ ఉంటుంది. దాంట్లో ఏ
తేడా జరిగినా కూడా ప్రభుత్వం వాళ్ళని నిలదీయడానికి, ప్రశ్నించడానికి, లేదంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి వీలవుతుంది. ఇప్పటికీ అక్రమ కబేళాల ద్వారా ఒక రకమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుంటే, ఇంకో పక్కన అక్రమ గోవాదాల ద్వారా కూడా ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి ఒక చట్టం తీసుకొస్తే దాన్ని కాస్త వక్రీకరించుకోవడం అన్నటువంటిది కరెక్టా? ఇంకొకటి మెజారిటీ మైనారిటీ అంటూ వాళ్ళ మధ్యన ఒక విభజన రేఖల్ని గీయడం, వాళ్ళకేదో అన్యాయం జరిగిపోతుంది అన్నటువంటి ఒక భ్రమని సృష్టించడం ద్వారా భవిష్యత్తులో కూడా ఒక పెద్ద గ్యాప్ని క్రియేట్ చేయడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సింది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.